ఇజ్రాయెల్ ఆపరేషన్ రైజింగ్ లైన్కు ప్రతీకారంగా ఇరాన్ ప్రారంభించినటువంటి ఆపరేషన్ పేరు ఏమిటి? ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 3. ఇరాన్ సైనిక మరియు అణుస్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ చేపట్టిన ఆపరేషన్ రైజింగ్ లైన్కు ప్రతిస్పందనగా ఇరాన్ ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 3ను ప్రారంభించింది. 1979 ఇరానియన్ విప్లవం తర్వాత ఇరాన్ ఇస్లామిక్ రిపబ్లిక్గా మారింది మరియు ఇజ్రాయెల్ వ్యతిరేక విధానాన్ని అవలంబించింది. 1979కి ముందు ఇరాన్ మరియు ఇజ్రాయెల్ దేశాలు మిత్ర దేశాలుగా ఉన్నాయి. కర్ణాటక నుండి తోతాపురి మామిడి పండ్ల దిగుమతిని ఏ రాష్ట్రం నిషేధించింది? ఆంధ్రప్రదేశ్. స్థానిక వ్యవసాయం మరియు మార్కెట్లను రక్షించడానికి ఆంధ్రప్రదేశ్ కర్ణాటక నుండి తోతాపురి మామిడి దిగుమతులను నిషేధించింది. ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇతర రాష్ట్రాల నుండి తోతాపురి మామిడి పండ్లను చిత్తూరు జిల్లాల్లోకి ప్రవేశించడాన్ని నిషేధించింది. కర్ణాటక నుండి తోతాపురి మామిడి పండ్ల దిగుమతిని ఏ రాష్ట్రం నిషేధించింది? ఆంధ్రప్రదేశ్. స్థానిక వ్యవసాయం మరియు మార్కెట్లను రక్షించడానికి ఆంధ్రప్రదేశ్ కర్ణాటక నుండి తోతాపురి మామిడి దిగుమతులను నిషేధించింది. ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇతర రాష్ట్రాల నుండి తోతాపురి మామిడి పండ్లను చిత్తూరు జిల్లాల్లోకి ప్రవేశించడాన్ని నిషేధించింది. ఇది కర్ణాటకతో వివాదానికి దారితీసింది. తోతాపురి మామిడి పండ్లను ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు మరియు కర్ణాటక, అదేవిధంగా తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లో పండిస్తారు. ఈ మామిడి దాని పొడవాటి ఆకారం మరియు చిలుక ముక్కు లాంటి కొనకు ప్రసిద్ధి చెందింది. దీని కారణంగా దీనికి తోతాపురి అని పేరు వచ్చింది. ఎయిర్ ఇండియా 171 విమాన ప్రమాదంపై దర్యాప్తు ప్యానెల్కు ఎవరు నాయకత్వం వహిస్తున్నారు? గోవింద్ మోహన్. ఎయిర్ ఇండియా 171 విమాన ప్రమాదంపై దర్యాప్తుకు నాయకత్వం వహించడానికి గోవింద్ మోహన్ను నియమించారు. జూన్ 12న జరిగిన ఎయిర్ ఇండియా అహ్మదాబాద్ టు లండన్ గాట్విక్ విమానం 171 ప్రమాదానికి దారితీసిన కారణాలను పరిశీలించడానికి కేంద్ర హోం కార్యదర్శి అయినటువంటి గోవింద్ మోహన్ నేతృత్వంలో ఉన్నత స్థాయి బహుళ క్రమశిక్షణ కమిటీని శుక్రవారం ఏర్పాటు చేసింది. ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఏ దేశం అత్యున్నత గౌరవ పురస్కారమైన గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ మకారియోస్ 3ను ప్రదానం చేసింది? సైప్రస్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సోమవారం సైప్రస్ దేశ అత్యున్నత గౌరవ పురస్కారమైన గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ మకారియోస్ 3 అవార్డును లభించింది. సైప్రస్ అధ్యక్షుడు నికోస్ క్రిస్టోడౌలిడెస్ ప్రధానమంత్రికి ఈ అవార్డును ప్రదానం చేశారు. అంతర్జాతీయ పౌర విమాన సంస్థ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? మాంట్రియల్, కెనడా. నవంబర్ 2022లో అంతర్జాతీయ పౌర విమాన సంస్థ చేసిన ఆడిట్ ప్రకారం భారతదేశం వాయు కార్యకలాపాలు మరియు భద్రతలో ప్రపంచ సగటు కంటే మెరుగ్గా పనిచేసింది. అంతర్జాతీయ పౌర విమాన సంస్థ అనేది 1944 చికాగో కన్వెన్షన్ కింద ఏర్పడిన ఐక్యరాజ్య సమితి ప్రత్యేక సంస్థ. ఈ ఐసిఏఓ ప్రధాన కార్యాలయం కెనడాలోని క్యూబెక్లోని మాంట్రియల్లో ఉంది. ఇది ప్రపంచ విమానయాన భద్రత మరియు పర్యావరణ ప్రమాణాలను నిర్దేశిస్తుంది మరియు వాయువు రవాణా యొక్క ఆర్థిక అభివృద్ధికి మద్దతిస్తుంది. స్టార్టప్ కృత్రిమ్ అభివృద్ధి చేసిన భారతదేశపు మొట్టమొదటి
ఏజెంట్ ఏఐ వ్యవస్థ పేరు ఏమిటి? కృతి. ఇటీవల కృతి అనే భారతదేశపు మొట్టమొదటి ఏజెంట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను స్టార్టప్ కృత్రిమ్ ప్రారంభించింది. ఇది తదుపరి తరం జనరేటివ్ ఏఐ సాధనం. ఇది కేవలం సమాచారాన్ని అందించడం కంటే ఎక్కువగా ఉంటుంది. సంక్లిష్టమైన పనులను నిర్వహించడానికి, నిర్ణయాలు తీసుకోవడానికి మరియు వినియోగదారులు అదేవిధంగా సంస్థలకు సమస్యలను పరిష్కరించడానికి ఈ కృతి స్వతంత్రంగా వ్యవహరించగలదు. 2025 పారా పవర్ లిఫ్టింగ్ ప్రపంచ కప్పు ఎక్కడ జరుగుతుంది? బీజింగ్. 2025 పారా పవర్ లిఫ్టింగ్ ప్రపంచ కప్పుకు ఆతిథ్యం ఇవ్వనుంది. జూన్ 17 నుండి 25 వరకు చైనాలోని బీజింగ్లో జరగనున్న 2025 పారా పవర్ లిఫ్టింగ్ ప్రపంచ కప్పులో 16 మంది సభ్యుల బృందం భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నది. జూన్ 2025 నాటికి ఆయుష్మాన్ భారత్ మిషన్ కింద స్కాన్ అండ్ షేర్ సౌకర్యం కోసం భారతదేశంలో ఏ రాష్ట్రం అగ్రగామిగా అవతరించింది? బీహార్. ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ కింద స్కాన్ అండ్ షేర్ ఫీచర్ను ఉపయోగించడంలో బీహారు భారతదేశంలో అగ్రస్థానంలో ఉంది. నేషనల్ హెల్త్ అథారిటీ ప్రకారం 2021 నుండి ఈ ఏబిడిఎం కింద జరిగిన 11.38 కోట్ల మంది మొత్తం ఈ ఓపీడీ రిజిస్ట్రేషన్లో బీహారు మాత్రమే 2.94 కోట్లు కలిగి ఉంది. ఈ ఏబిడిఎం అనేది ఇంటర్ ఆపరబుల్ సిస్టములను ఉపయోగించి రోగులు, వైద్యులు మరియు ఆసుపత్రులను అనుసంధానించే డిజిటల్ హెల్త్ ఎకోసిస్టమ్ను నిర్మించడానికి ఒక జాతీయ ఇనిషియేటివ్. సోలార్ ఆర్బిటర్ మిషన్ ఏ 2 అంతరిక్ష సంస్థలు సంయుక్తంగా నిర్వహించాయి? యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ మరియు నాసా. మొట్టమొదటిసారిగా శాస్త్రవేత్తలు సూర్యుని ఉత్తర మరియు దక్షిణ ధృవాల ప్రత్యక్ష చిత్రాలను సంగ్రహించారు. ఇది సోలార్ ఆర్బిటర్ మిషన్ ద్వారా సాధ్యమైంది. ఈ సోలార్ ఆర్బిటర్ మిషన్ అనేది యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ మరియు నాసా మధ్య సూర్యుని అధ్యయనం చేయడానికి ఒక సహకార ప్రయత్నం. ఇది సూర్యుని ఉపరితలం మరియు సౌరగాలిని గమనించడం, సౌర కార్యకలాపాలు మరియు భూమి అదేవిధంగా సౌర వ్యవస్థపై దాని ప్రభావాలపై విలువైన అంతర్దృష్టులను అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. భూటాన్లోని థింపులో జరిగిన ఏ ఈవెంట్లో అరుణాచల్ ప్రదేశ్కి చెందిన యాచికా హిల్లింగ్ బంగారు పతకం గెలుచుకుంది? దక్షిణాసియా బాడీ బిల్డింగ్ ఛాంపియన్షిప్. భూటాన్లోని థింపులో జరిగిన దక్షిణాసియా బాడీ బిల్డింగ్ ఛాంపియన్షిప్లో యాచికా హిల్లింగ్ స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. జర్మనీలోని మ్యూనిచ్లో జరిగిన ఏ ఈవెంట్లో భారతదేశానికి చెందిన సురుచి సింగ్ బంగారు పతకం గెలుచుకుంది? 10 మీటర్ల ఎయిర్ పిస్టల్. మ్యూనిచ్లో జరిగిన మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో సురుచి సింగ్ బంగారు పతకం సాధించింది. శుక్రవారం మ్యూనిచ్లో జరిగిన ఐఎస్ఎస్ఎఫ్ షూటింగ్ ప్రపంచ కప్లో మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో భారత షూటర్ సురుచి సింగ్ బంగారు పతకాన్ని సాధించింది. గుజరాత్లోని గిఫ్ట్ నగరంలోని నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్లో బాండ్లను జాబితా చేసిన మొదటి విదేశీ సంస్థగా ఏ దేశానికి చెందిన డిఎఫ్సిసి బ్యాంకు నిలిచింది? శ్రీలంక. శ్రీలంకకు చెందిన డిఎఫ్సిసి బ్యాంకు గిఫ్ట్ సిటీలోని నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ యొక్క అంతర్జాతీయ ఎక్స్చేంజ్లో విదేశీ బాండు లిస్టింగుకు ముందుంది.
క్రాస్ బోర్డర్ సస్టైనబుల్ ఫైనాన్స్ కోసం చరిత్రాత్మక పరిణామంలో శ్రీలంకకు చెందిన డిఎఫ్సిసి బ్యాంకు పిఎల్సి గుజరాత్లోని గిఫ్ట్ సిటీలో భారతదేశ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్లో బాండును జాబితా చేసిన మొదటి విదేశీ కార్పొరేటుగా అవతరించింది. 5 విదేశీ విశ్వవిద్యాలయాలు భారతదేశంలోని ఏ నగరంలో తమ క్యాంపస్లను ఏర్పాటు చేస్తున్నాయి? ముంబై. భారతదేశ ఉన్నత విద్యా రంగాన్ని మెరుగుపరిచేందుకు ముంబైని 5 విదేశీ విశ్వవిద్యాలయాల క్యాంపస్లను నిర్వహించడానికి ఎంపిక చేశారు. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అధికారికంగా యూకే, యుఎస్ఏ, ఆస్ట్రేలియా మరియు ఇటలీలోని ప్రముఖ విశ్వవిద్యాలయాలకు లెటర్స్ ఆఫ్ ఇంటెంట్ జారీ చేసింది. ముంబై మరియు నవీ ముంబై ప్రాంతాలలో క్యాంపస్లను స్థాపించడానికి వీలు కల్పించింది. ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఏ మంత్రిత్వ శాఖ కింద స్థాపించబడిన ప్రభుత్వ సంస్థ? పౌర విమానయాన మంత్రిత్వ శాఖ. ఇటీవల ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో బోయింగ్ 787తో కూడిన ఎయిర్ ఇండియా విమానం AI-17 క్రాష్పై అధికారిక దర్యాప్తు ప్రారంభించింది. ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో అనేది పౌర విమానయాన మంత్రిత్వ శాఖ పరిధిలోని ఒక ప్రభుత్వ సంస్థ. ఇది భారత గగనతలంలో విమాన ప్రమాదాలు మరియు తీవ్రమైన సంఘటనలను పరిశోధించడానికి 2012లో స్థాపించబడింది. ఎవరిని నిందించకుండా ఏమి తప్పు జరిగిందో కనుగొని భద్రతా చర్యలను సూచించడం దీని యొక్క లక్ష్యం. బ్రిక్స్లో 10వ అధికారిక భాగస్వామిగా ఏ దేశం చేరింది? వియత్నాం. వియత్నాం దేశం బ్రిక్స్లో 10వ అధికారిక భాగస్వామిగా అవతరించింది. దీనితో ఆ సమూహం యొక్క ప్రపంచ ఆర్థిక ప్రభావం పెరిగింది. బ్రిక్స్లో చేరిన 10వ భాగస్వామి దేశంగా వియత్నాం నిలిచింది. దీనిని ప్రస్తుత బ్రిక్స్ చైర్ అయినటువంటి బ్రెజిల్ దేశం జూన్ 2025లో అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుత భాగస్వాముల జాబితాలో వియత్నాం, బెలారస్, బొలివియా, కజకిస్తాన్, క్యూబా, మలేషియా, నైజీరియా, థాయిలాండ్, ఉగాండా మరియు ఉజ్బెకిస్తాన్ దేశాలు ఉన్నాయి. ఇస్రో తన మొదటి విజయవంతమైన రాకెట్ ప్రయోగ పరీక్షను ఉత్తరప్రదేశ్లో ఎక్కడ నిర్వహించింది? కుషీనగర్. ఇస్రో తన మొదటి విజయవంతమైన రాకెట్ ప్రయోగ పరీక్షను కుషీనగర్లో నిర్వహించింది. ఉత్తరప్రదేశ్లోని కుషీనగర్లో ఇస్రో చిన్న ఉపగ్రహ పేలోడ్తో తన మొదటి విజయవంతమైన రాకెట్ ప్రయోగ పరీక్షను నిర్వహించింది.